ద బెస్ట్ మూమెంట్, తను నా అక్క, నన్ను ఇంతగా ప్రేమిస్తుంది నా అక్క అన్న మూమెంట్ మీరు ఎప్పుడు, అంటే చిన్నప్పటి నుండి ఉండొచ్చు, బట్ ద బెస్ట్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ ఏంటి? అక్కకి నా మీద ఉన్న ఎమోషన్ అనేది అది ఇట్ ఈస్ అన్సెడ్ థింగ్ అనమాట. ఐ కెన్ ఫీల్ ఇట్ ఎవ్రీడే. మాట్లాడిపోయినా కనపడిపోయినా పక్కన ఉన్నప్పుడు కానీ దూరం ఉన్నప్పుడు కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఆల్ మై లైఫ్. నాకు మోస్ట్ స్పెషల్ మెమరీ మూమెంట్గా అయితే మాత్రం ఆ అక్క పెళ్ళి ఈరోజు. ఎందుకంటే ఆ టైంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అండ్ ఐ సమ్హౌ టుక్ ఇట్ ఆన్ టు మీ. అండ్ అప్పటికే నన్ను అందరూ ఏం చేయట్లేదు అంటున్నారు. నాకు కొంచెం నా శాలరీలో ఎన్ని కలెక్ట్ చేసుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడంతా. ఎందుకో నేను రేపు ఏమన్నా అవుతానో లేదో నాకు తెలియదు. ఇన్ని రోజులు నేను అవుతానని నమ్ముతున్న వాళ్ళు ఎవరు లేరు. అక్క పెళ్ళి నేను చేయాలి అన్న ఫీలింగ్తో ఫిక్స్ అయి ఉన్నా. అండ్ అన్నీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్లు ఉంటారు కదా, లొకేషన్ వాళ్ళ పరిచయాలు ఉన్నాయి కదా, వాళ్ళతో వెళ్ళి సుల్తాన్ బజార్ వెళ్ళి షాపింగ్లు చేసి ఒక సెట్ డిజైన్ నా మైండ్లోనే వేసి ఆ కర్టెన్స్తో సాంగ్ సెట్ లాగా వేసి పెళ్ళికి. అండ్ నాకు ఆబ్వియస్లీ నేను ఎక్కువ మంది వర్కర్స్ని హైర్ చేసుకోలేకపోయాను కాబట్టి చాలా వర్క్ నేను కూడా వర్కర్లా పనిచేసాను. సో మా అక్క పెళ్ళి రోజు సాయంత్రం నేను అది తార్నాక దగ్గర ఒక ఫంక్షన్ హాల్, అది దానికి అడ్రస్లు కూడా క్లియర్గా ఉండాలి కదా వచ్చే చుట్టాలకి వాళ్ళకి. నేను పోలెక్కి మా అక్కకు బ్యానర్ కట్టేవాడిని, ఇలా 2 more lefts to go దీప్తి వెడ్ శ్రీరామ్ అని నేనే కట్టి ఇక్కడి నుంచి తర్వాత మండపంకి వెళ్ళి ఆ కర్టెన్స్ అన్నీ కూడా నేనే కట్టి. సో పెళ్ళికి అందరూ రెడీ అయిపోయారు, చుట్టాలు ఇంకా లోపలికి వస్తున్నారు. పెళ్ళి టైం అయిపోయింది 6:45 or something. ఇప్పుడే వస్తున్నారు అనమాట, మెయిన్ క్లోజ్ రిలేటివ్స్ వస్తున్నారు. తర్వాత పెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపలికి రావటం మొదలెట్టిన తర్వాత నేను దిగాను ఒక సైడ్ నుంచి, ఇలా ఆ లాస్ట్ మూడేసి ఫుల్ ఇంకా అలా ఏంటి చెమటలతో తడిచిపోయి పొద్దున్న కొన్ని రోజుల నుంచి నిద్రలేదు. ఇంకా అప్పుడు లోపల పరిగెత్తుకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కొనుక్కున్న ఫస్ట్ టైం లైఫ్లో సూట్ వేసుకున్నా. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్. అంటే అందరూ తెలియ ఆబ్వియస్లీ చెప్పారు నాన్న వాళ్ళంతా, నువ్వే అంటే కదరా మొత్తం అదిరిపోయింది అని అంటారు కదా వచ్చినప్పుడు. అప్పుడు ఆ గర్వం, ఆ ఫీలింగ్, మా అక్క పెళ్ళి చేశాను అన్న ఫీలింగ్ ఇస్ ద అల్టిమేట్ అచీవ్మెంట్ ఐ ఫీల్. వండర్ఫుల్. మీ అక్కని మీరు ఏమని పిలుస్తారండి? అక్కి. 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 అక్కి గారు, యు హావ్ గాట్ ద బెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్. సో TV9 తరఫు నుండి మీ సిస్టర్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? TV9 తరఫు నుంచి మెసేజా? ఫోన్లో మెసేజ్ ఇస్తేనే అది ఏమైపోయారా అనేది తిడుతుంది. నథింగ్. ఐ హోప్ కొన్ని విషయాలు ఇలా ఇక్కడ రివీల్ చేశాను, మేమనుకో. బట్ ఐఎమ్ ష్యూర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. బికాజ్ ఎవరైనా సరే వాళ్ళ గురించి, వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వచ్చేసరికి ఎస్పెషలీ ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఈ రోజు గుర్తు చేసుకోవడం, అరే నా తమ్ముడికి లేదా నా బ్రదర్కి ఇంత ప్రేమ ఉంది అని అంటే హౌ ప్రౌడ్ దే విల్ ఫీల్. Obviously, that's the moment she might be feeling today. And రక్షాబంధన్కి ఐ ఫీల్ వాట్ యాక్చువల్లీ అక్క తమ్ముళ్ళలో లేదంటే యూనో అన్న చెల్లెల్లో రియల్ సిబ్లింగ్స్, డెఫినెట్లీ ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రక్షాబంధన్ అనేది. బట్ ఈ రక్షాబంధన్ అన్న పండుగకి ఉన్న అందం, చాలామంది అన్న చెల్లెల్లో అక్క తమ్ముళ్ళలో వీళ్ళందరూ చాలా బాండ్ ఉంటుంది, ఆ బాండ్ని ఫీల్ అవుతారు, దే విల్ ఎంజాయ్. బట్ దిస్ ఫెస్టివల్ ఈజ్ అ లాట్ మోర్ బ్యూటిఫుల్ దెన్ దట్ అండి. ఎందుకంటే చాలామంది నాకు రక్షాబంధన్ రోజు మా అక్క యూఎస్లో ఉంటుంది, రాఖీ పంపిస్తుంది, కానీ నా చేయి నిండిపోయి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలామందికి ఐ ఫీల్ ద సేమ్. అంటే మనకి బ్లడ్ రిలేషన్ కాకపోవచ్చు, మనకి ఇట్ ఈస్ సెడ్, అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ కాకపోవచ్చు దట్ మనం ఆబ్వియస్లీ మన ఈ రిలేషన్షిప్ ఫీల్ అవుతాం అని ఆబ్వియస్ కాకపోవచ్చు. కానీ చాలామంది అయినా సరే నాకు నువ్వు నిజంగా అన్న లాంటి వాడివే, లేదంటే నాకు నిజంగా నువ్వు తమ్ముడు లాంటి వాడివే, నేను నీకు రాఖీ కట్టాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలా సంవత్సరాలతో కలుస్తూనే ఉంటాం. ఆ రోజు కుదరకపోవచ్చు, అయినా సరే ఒక టైంని హీల్ చేసి నువ్వు ఎక్కడున్నావు అని నన్ను అడిగి నేను రక్షాబంధన్ రోజు షూటింగ్ చేస్తుంటే వచ్చి చేతికి రాఖీ కట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ వాళ్ళకి ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక డే, లేదంటే నేను ఆ లవ్ని ఫీల్ అయ్యే ఒక డే రక్షాబంధన్. కాబట్టి నాకు యాక్చువల్లీ ఓన్ సిబ్లింగ్స్ కంటే కూడా రక్షాబంధన్ ఈజ్ ఫర్ ద సిబ్లింగ్స్ హూ ఆర్
లైక్ సిబ్లింగ్స్, అంటే నిజం అది బ్లడ్ రిలేషన్షిప్ కాకపోవచ్చు, బట్ ఆ ఫీల్ అవుతారు చూసారా, ఇది నా అన్న, నా చెల్లి, నా అక్క అని ఫీల్ అయ్యే ఒక స్ట్రాంగ్ ఎమోషన్కి ఐ థింక్ రిఫ్లెక్షన్ ఇస్ రక్షాబంధన్.